హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అద్భుతమైన మన దేశ చారిత్రక మరియు మైథాలజీలో 5000 సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేయబోతున్నాం. మనం తెలుసుకోబోయేది ధర్మం అధర్మాన్ని జయించడానికి దారి చూపిన రామసేతు గురించి. దీనిని ఇంగ్లీష్లో యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రామసేతు మన భారతదేశాన్ని ఇంకా శ్రీలంకను కలిపే ఒక అద్భుత నిర్మాణం. రామసేతు కేవలం ఒక సహజంగా ఏర్పడిన కట్టడమా లేక మైథలాజికల్ స్పిరిచువల్ కథ? అసలు రామసేతు యొక్క చరిత్ర ఏమిటి? పురాణాలలో రామసేతు గురించి ఏం చెప్పబడింది? ఇంకా దాని ఆధునిక ప్రాముఖ్యత గురించి కొంత ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశ పురాణాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత కూడా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రామసేతు అంటే ఏమిటి, ఎక్కడ ఉంది? రామసేతు అనేది మన భారతదేశంలోని రామేశ్వరం ఇంకా శ్రీలంకలోని మన్నార్ దీవిని కలిపేలా రాళ్లతో నిర్మించబడిన కట్టడం. ఈ సేతువుని స్వయంగా శ్రీరాముడే నిర్మించాడని నమ్మేవారు ఉంటే, మరికొందరు దీనిని ఎవరు నిర్మించలేదని, సహజంగా సముద్రంలో ఏర్పడిన ఒక వంతెన లాంటి నిర్మాణం మాత్రమేనని వాదించేవారు ఉన్నారు. మనం ఎవరి నమ్మకాలను తప్పుపట్టకూడదు, కాబట్టి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కేవలం రామసేతు చరిత్ర తెలుసుకుందాం. సరే, రామసేతు సుమారు 48 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. సముద్రంలో ఒక గొలుసు లాంటి నిర్మాణంలా కనిపిస్తుంది. సముద్రం నీటి మట్టం పెరగడం వల్ల ఇప్పుడు రామసేతు ఎక్కువగా నీటిలోకి ఉంటుంది, కానీ కొన్ని భాగాలు నీటి ఉపరితలంపై కనిపిస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది సున్నపురాళ్లతో ఏర్పడిన సహజ నిర్మాణం అని అంటున్నారు. కానీ హిందువుల పురాణాల ప్రకారం ఇది భగవాన్ శ్రీరాముడు తన సైన్యంతో కలిసి శ్రీలంకకు వెళ్ళడానికి నిర్మించిన వంతెనని మన పురాణాలు చెప్తున్నాయి. రామసేతు నిర్మాణానికి గల కారణాలు. రామాయణం ప్రకారం రామసేతు శ్రీరాముడు, వానర సైన్యం మరియు నల నీలుడు అనే ఇద్దరు వానరుల ఇంజనీర్ల సహాయంతో నిర్మించిన వంతెనని చెప్తుంటారు. వనవాసంలో భాగంగా శ్రీరాముడు, సీతాదేవి ఇంకా లక్ష్మణుడు అడవిలో జీవనం కొనసాగిస్తున్న సమయం అది. అలా ఉండగా రాముడు ఇంకా లక్ష్మణుడిని డైవర్ట్ చేసి రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళినప్పుడు శ్రీరాముడు ఆమెను రక్షించడానికి ఈ సేతును నిర్మించాడని మన పురాణ ఇతిహాసమైన రామాయణం చెప్తుంది. సీతాదేవిని రక్షించాలంటే శ్రీరాముడు సముద్రాన్ని దాటి ఆ రావణుడి రాజ్యమైన లంకకు వెళ్ళాలి. కానీ లంకను చేరుకోవడానికి సముద్రం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి సముద్రదేవుని సహాయం కోసం శ్రీరాముడు 3 పగలు 3 రాత్రులు ధ్యానంగా ప్రార్థిస్తాడు. కానీ సముద్రదేవుడు ఏమాత్రం స్పందించడు. దానికి కోపానికి గురైన శ్రీరాముడు సముద్రం అంతటిని ఆవిరి చేద్దామని తన ధనుస్సు తీయగా, ఆయన కోపానికి భయపడిపోయిన సముద్రదేవుడు వంతెన కట్టడానికి సహాయం చేస్తా అని మాటిస్తాడు. అందులో భాగంగా సముద్రంలో విసిరే ప్రతి రాయి మీద శ్రీరాముని పేరు రాస్తే అప్పుడు సముద్రదేవుడు అది శ్రీరాముడు రాయని గుర్తించి రాళ్ళను నీటిపై తేలేలా చేస్తానని చెబుతాడు. ఇలా రామసేతు నిర్మాణం జరిగిందని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ గాథ హిందువుల సంస్కృతిలో రామసేతుని ఒక పవిత్ర స్థలంగా మార్చింది. మతం అనేది నమ్మకానికి, విశ్వాసానికి సంబంధించినవి, కానీ సైన్స్ అలా కాదు. ఏదైనా ఆధారాలు ఉంటేనే నమ్ముతుంది. శాస్త్రవేత్తల ప్రకారం రామసేతు సుమారు 1.7 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ నిర్మాణం అని అంటున్నారు. ఇది సముద్రంలో సున్నపురాళ్ళు ఇంకా ఇసుకతో కలిపి ఏర్పడిందని చెప్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ సేతు ఒకప్పుడు నడవడానికి వీలుగా ఉండేదని, కానీ సముద్రం మట్టం పెరగడం వల్ల నీటిలో మునిగిపోయిందని ఆ స్టడీస్లో తేలింది. నాసా శాటిలైట్ తీసిన ఫొటోస్ చూస్తే రామసేతు యొక్క నిర్మాణం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇది శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి నిర్మించాడా లేక సహజంగా సముద్రంలో ఏర్పడి ఉంటుందా అనే విషయంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిస్టారికల్ ఎవిడెన్స్. రామసేతు గురించి మనం చాలా వరకు రామాయణంలోనే విన్నాం. ఇది శ్రీరాముని ప్రయాణానికి కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. సీతాదేవిని కాపాడడంలో ఈ సేతువు రామ సైన్యానికి దారి చూపింది. సరే, రామాయణం తర్వాత కూడా చాలా చారిత్రక రచనలలో రామసేతు గురించి ప్రస్తావన వచ్చింది. ఇస్లామిక్ యాత్రికులు దీనిని యాడమ్ బ్రిడ్జిగా పిలిచారు. క్రిస్టియానిటీలో యాడమ్ మరియు ఈ రామసేతు ద్వారా నడిచారని అక్కడ లోకల్గా అనుకుంటారు. బౌద్ధ మరియు జైన గ్రంథాలలో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అప్పట్లో వ్యాపారం చేసుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన ట్రేడ్ రూట్గా కూడా ఉపయోగపడిందట. మోడర్న్ ఎరా ఆఫ్ రామసేతు. సుమారు 5000 సంవత్సరాలు గడిచిన రామసేతు ఈ రోజుకి కూడా హిందువులకు పవిత్ర స్థలంగా ఉంది.
శ్రీరాముని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం నుండి రామసేతు ప్రారంభమవుతుంది. ఇక్కడికి చాలామంది భక్తులు దర్శనం కోసం వస్తారు. అయితే ఈ రామసేతు చుట్టూ కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. 2005లో సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టుకు ప్రపోజల్ను తెచ్చారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం భారతదేశం యొక్క ఈస్ట్ ఇంకా వెస్ట్ తీరాల మధ్య డైరెక్ట్ ఇంకా తక్కువ షిప్పింగ్ రూట్ని ఏర్పరచడం. అప్పుడు శ్రీలంక చుట్టూ తిరుగుతూ వెళ్ళవలసిన షిప్స్కి బాగా టైం సేవ్ అవుతుంది. అలాగే ఫ్యూయల్ వాడకం ఇంకా ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఇలా వ్యాపార షిప్స్ వల్ల బిజీగా ఉండే సీ రూట్ను మన దేశం కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతుంది. సో దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అలాగే ఇండియా యొక్క వ్యూహాత్మక జియోపొలిటికల్ పొజిషన్ వృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అక్కడి లోకల్స్ ధర్నాలు కూడా చేశారు. మొదట సముద్ర పర్యావరణం దెబ్బతింటుంది. ఈ ప్రదేశాన్ని నమ్ముకొని దాని మీద బ్రతుకుతున్న ఎన్నో జాలర్ల కుటుంబాలు వారి జీవనోపాధిని కోల్పోతారు. ఇలా రామసేతు అనేది శ్రీరాముడు నిర్మించిన పవిత్రమైన కట్టడం అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ వారి ఆధ్యాత్మికతను దెబ్బతీస్తుంది. రామసేతు కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో ముఖ్యమైన భాగం. ఇది శ్రీరాముడు భక్తి, వానర సైన్యం యొక్క శ్రమ మరియు ధర్మం కోసం పోరాటానికి ఒక చిహ్నం. ఇది మన దేశ చరిత్రను తెలియజేస్తుంది. రామసేతు అనేది ఒక అద్భుతమైన సంగమం. పురాణం, చరిత్ర మరియు శాస్త్రం ఇక్కడ కలుస్తాయి. ఇది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనానికి ఒక నిదర్శనం. మీరు రామసేతు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.